దళితుల కోసం దళిత బంధు రెండో విడత ఇవ్వాలని కొట్లాడుతుంటే ఇలా పోలీసులను అడ్డం పెట్టి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అని చూడకుండా కూడా దళితుల పక్షాన పోరాడుతుంటే మా బట్టలు చింపి మమ్మల్ని ఇక్కడ ఉన్న పోలీసులు దారుణంగా దళితులని మహిళలని కూడా చూడకుండా వాళ్ళ చీరలు గుంజి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇవాళ పోలీసులు పట్టుకొని గుచ్చుకోబోతున్నారు. ఇదా పద్ధతి. నన్ను హత్య ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సాక్షిగా పోలీసుల సాక్షిగా నన్ను హత్య చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. హుజురాబాద్ లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే హుజురాబాద్ లో దళిత బంధుకి సంబంధించి రెండో విడత నిధులు విడుదల చేయాలి అంటూ బీఆర్ఎస్ కి సంబంధించిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశారు. పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన సిచ్యువేషన్ అండ్ దళితులు అండ్ బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు చాలా మంది రోడ్డు మీదకి వచ్చి హుజురాబాద్ సెంటర్లో వాళ్ళు ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. చాలాసేపు రోడ్డు పైన బైఠాయించిన తర్వాత అటు ఇటుగా పూర్తిగా రోడ్ అంతా ట్రాఫిక్ జామ్ కావడంతో ఇంకా పోలీసులు రంగప్రవేశం చేశారు. పాడి కౌశిక్ రెడ్డి అండ్ వాళ్ళ కార్యకర్తలు కావచ్చు అండ్ అక్కడ ఉన్నటువంటి దళితులను కావచ్చు కూడా పూర్తిగా అరెస్ట్ చేసి రోడ్డు క్లియర్ చేసే ప్రయత్నం చేసినప్పుడు చాలా వరకు గలాటా జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి ససేమిరా అంటే అక్కడ రోడ్డు పై నుంచి బైఠాయించి నేను ఇక్కడ నుంచి లెవ్వను, ఏం చేస్తారో చేసుకోండి అన్నటువంటి మాట చెప్పడంతో ఇంకా పోలీసులు చేయడానికి ఏమీ లేక ఆయనను బలవంతంగా పోలీస్ స్టేషన్కి తరలించే ప్రయత్నం చేసినప్పుడు చాలాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయనను చాలాసేపు అక్కడి నుంచి తరలించడానికి పోలీసులు కూడా కష్టపడాల్సి వచ్చింది. విజువల్స్లో మనం స్పష్టంగా చూడొచ్చు. ఆయనను పోలీసులు తరలించే టైంలో వ్యాన్లో ఎక్కించే టైంలో అటు చాలాసేపు అటు కార్యకర్తలు కావచ్చు అండ్ ఈ ఆందోళనలో పాల్గొన్నటువంటి దళితులు కావచ్చు చాలామంది మాకేవైతే నిధులు రాలేదు, దళిత బంధుకు సంబంధించిన నిధులు ఏవైతే రెండో విడత రాలేదో వాళ్ళందరూ ఫ్యామిలీస్ కూడా ఈరోజు హుజురాబాద్ రోడ్డు పైన కూర్చొని ఆందోళన చేయడం జరిగింది. దీనికి పూర్తిగా లీడ్ తీసుకొని పాడి కౌశిక్ రెడ్డి లీడ్ తీసుకోవడం జరిగింది. దళితుల కోసం దళిత బంధు రెండో విడత ఇవ్వాలని కొట్లాడుతుంటే ఇలా పోలీసులను అడ్డం పెట్టి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అని చూడకుండా కూడా దళితుల పక్షాన పోరాడుతుంటే మా బట్టలు చింపి మమ్మల్ని ఇక్కడ ఉన్న పోలీసులు దారుణంగా దళితులని మహిళలని కూడా చూడకుండా వాళ్ళ చీరలు గుంజి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇవాళ లైవ్ చూడొచ్చు పోలీసు ఎట్లా పట్టుకొని గుంజుకోబోతుందో. ఇలా చూడండి ఇంతమంది పోలీసులు ఏ విధంగా గుంజుతున్నారో ఒకసారి చూడొచ్చు. ఇది చాలా అన్యాయం. దళిత బంధు ఇవ్వద్దా ఇదే విధంగా ఇదేమన్నా మన తెలంగాణ తెచ్చుకుంది ఎందుకేనా? మన చూడు షర్ట్ ఎట్లా చెప్పిరో చూడు ఇవ్వండి. ఒక్కసారి ఒక సిఐ ఒక ఎమ్మెల్యే చేయట్లు వేస్తున్నా చూడండి. ఒక్కసారి చూడండి ఏ విధంగా కాదు. దళితులకు దళిత బంధు ఇవ్వద్దా? దళితులకు దళిత బంధు ఇవ్వద్దా? కాదు దళితులకు దళిత బంధు ఇవ్వద్దా? ఎందుకు ఇవ్వద్దు? ఎందుకు ఇదా పద్ధతి. నన్ను హత్య ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సాక్షిగా పోలీసుల సాక్షిగా నన్ను హత్య చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇలా పోలీస్ స్టేషన్ లోపల తీసుకుపోయినాక అన్యాయంగా బయటికి తీసుకొస్తున్నారు. అన్యాయంగా తీసుకొస్తుంటే మా దళిత మిత్రులు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అడ్డుకొని ఆపిర్రు. లేకుంటే వీళ్ళు ఇప్పటి వరకే నన్ను చంపే ప్రయత్నం చేస్తుండే.
ఇప్పటికే గుద్ది చంపుదామని ప్రయత్నం చేస్తున్నారు. నేను స్ట్రేట్ అడుగుతున్నా, నేను సిఐ గారిని కానిస్టేబుల్ గారి సాక్షిగా అడుగుతున్నా, పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన తర్వాత నన్ను బయటికి ఎందుకు తీసుకొచ్చారు? దీనికోసం కావాలి. ఖచ్చితంగా మీరు చెప్పుర్రి. ఈ రోజు అంబేద్కర్ సాక్షిగా దళిత బంధు అయితే ఆయన ఒకటే ఆరోపిస్తున్నారు, అరెస్ట్ చేసే విధానం చూస్తుంటే ఇది ఖచ్చితంగా నన్ను చంపే కుట్రనే చేస్తున్నారు. ఎందుకంటే ఇంత దారుణంగా లోపలికి తీసుకెళ్లారు, అంటే లోపల వ్యాన్లో ఎక్కించేటప్పుడు కావచ్చు పూర్తిగా నా చొక్కా అంతా చించేశారు. ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్నారు. పూర్తిగా రేవంత్ రెడ్డి ఇదంతా చేపిస్తున్నాడు, నన్ను చంపే కుట్ర చేస్తున్నారు, నా ఇంటి చుట్టూరుగా కూడా మనుషుల్ని పెట్టారు, రెక్కీ చేస్తున్నారు, నన్ను గుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా డైరెక్ట్గా కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి. అండ్ పోలీస్ స్టేషన్లోకి తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు తీసుకొచ్చారు. ఎందుకని? ఖచ్చితంగా ఇందులో ఏదో కుట్ర దాగుంది. పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ నన్ను బయటకు తీసుకొచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎటు తరలిస్తున్నారు అన్నటువంటి మాటను క్వశ్చన్ చేస్తున్నారు పాడి కౌశిక్ రెడ్డి. అయితే అక్కడి నుంచి ఆయనను మాత్రం ఆ గలాటాలో పూర్తిగా అటు కార్యకర్తలు అండ్ ఇటు పోలీసులు వ్యాన్ ఎక్కించే క్రమంలో ఆయనకు కొద్దిసేపు ఊపిరాడలేదు. దీంతో హుటాహుటిన పోలీసులు కూడా స్పృహ తప్పి పడిపోయినంత పనైంది పాడి కౌశిక్ రెడ్డిది. సో హుటాహుటిన ఆయననైతే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్లారు. కొంతమేర ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ అయితే బాగానే ఉంది. బట్ అందరూ గలాటా చేసేటప్పటికీ ఆయనకు కొంతవరకు ఊపిరి ఆడలేదు. సో హాస్పిటల్కి అయితే తరలించారు. దీన్ని పూర్తిగా బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలందరూ ఖండించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అండ్ పాడి కౌశిక్ రెడ్డి అయితే ప్రస్తుతం హాస్పిటల్లో ఉండి ఆయనకైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు స్పష్టంగా ఆయన చొక్కా పూర్తిగా ఈ తోపులాటలో ఆయన చొక్కా పూర్తిగా చినిగిపోయింది. ఆయన అదే చెప్తున్నారు, పూర్తిగా చొక్కాలన్నీ చించేస్తున్నారు. ఆడపడుచులు ఎవరైతే వచ్చారో ధర్నాలో పాల్గొనడానికి వాళ్ళ చీరలన్నీ లాగేశారు. ఇంత దారుణమైన ప్రభుత్వం నేను ఎక్కడా చూడలేదు. దళిత బంధు ఏవైతే నిధులు 2వ విడత రావాలో వాటికి సంబంధించి మేము అడగడానికి వెళ్తే వీళ్ళు పూర్తిగా దౌర్జన్యంగా మమ్మల్ని శాంతియుతంగా చేస్తున్నటువంటి ఆందోళనలు కూడా చేయట్లేదు. పూర్తిగా వాళ్ళే ఒక గలాటా లాగా క్రియేట్ చేసి హంగామా చేసేసి మేమే ఏదో చేశాము అన్నటువంటిది క్రియేట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది మంచి పద్ధతి కాదు అన్నటువంటిది అయితే పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే ఆయనకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే కొనసాగుతోంది. కొద్దిసేపు అయితే ఆ గలాటాలో ఆయనకు స్పృహ అంతగా అంటే శ్వాస అందలేదు. కొద్దిసేపు ఆయన స్పృహ తప్పి పడిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. దళితుల కోసం దళిత బంధు 2వ విడత ఇవ్వాలని కొట్లాడుతుంటే ఇలా పోలీసులను అడ్డం పెట్టి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అని చూడకుండా కూడా దళితుల పక్షాన పోరాడుతుంటే మా బట్టలు చింపి మమ్మల్ని ఇక్కడ ఉన్న పోలీసులు దారుణంగా దళితులని మహిళలని కూడా చూడకుండా వాళ్ళ చీరలు గుంజి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇవాళ నైవేద్యం పట్టుకొని గుచ్చుకోబోతున్నారు. ఇదా పద్ధతి? నన్ను హత్య ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సాక్షిగా పోలీసుల సాక్షిగా నన్ను హత్య చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇంకా